కోలాహలంగా పెండెం దొరబాబు జన్మదిన వేడుకలు కాకినాడ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జన్మదిన వేడుకలు పిఠాపురం ఆయన స్వగృహం వద్ద కోలాహలంగా జరిగాయి. వచ్చిన జనసేన కార్యకర్తలు అభిమానులు వందలాది మంది పాల్గొని ఏర్పాటు చేసిన విందు ఆరగించారు. నాయకులు కార్యకర్తలు అభిమానులు దొరబాబు నిండు నూరేళ్లకు పైగా జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వాళ్ళు బాలిపల్లి రాంబాబు, చల్లా లక్ష్మి, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తపల్లి బుజ్జి, రెడ్డెం జనార్దన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరం, కొట్టేటి రాజేష్, నడిగట్ల చింతలరావు, మొగలి బాబ్జీ, బండి దావీదు, మారిశెట్టి బుజ్జి, దాకే రాజ్కుమార్, ఉమ్మడి చిన్న, ఆగంటి ప్రభాకర్ రావు, బోనం బుజ్జి, కొత్తపల్లి రమణ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పార్టీ ఆఫీసులో వేరే కంట్రీలో ఉన్నాయి. అయినా సరే కార్యకర్తలందరూ కూడా అభిమానంతో ఈరోజు సుమారు 10,000 మందికి పెండెం దొరబాబు ద్వారా అందరూ కూడా ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన శాశ్వత ఎమ్మెల్యేగా కొనసాగాలని, ఆయన వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి జనసేన కానీ మరి పార్టీకి జనసేన పార్టీని బలోపేతం చేయడానికి అలాగే ఆయన ఎమ్మెల్యే నుండి కూడా పార్టీ బలోపేతానికి పనిచేస్తాం. మరి ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని పెండెం దొరబాబు గారికి ఆ భగవంతుడు ఆయురాలు జరపాలని సెలవుస్తున్నాను. మా గురువులు పెండెం దొరబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన పిఠాపురం నియోజకవర్గ నాయకులకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అలాగే మహిళలకు అందరికీ కూడా నమస్కారాలు. ఆయన 1999లో మొదటిసారిగా ఎమ్మెల్యే పోటీ చేసేందుకు ఈ పిఠాపురం కాన్ఫరెన్స్కి రావడం, అప్పటి నుంచి ప్రజలు ఏ రోజు వదలకుండా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న మా పెండెం దొరబాబు గారు మరిన్న ఉన్నత స్థాయిలో ఉండాలని, అలాగే జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ గారు నాయకత్వానికి ఆకర్షితుడై అలాగే పవన్ కళ్యాణ్ గారిని శాశ్వత శాసనసభ్యులుగా చూడాలని ఆయన ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఇప్పటికీ కూడా మా తోటి సహచరులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి మరెన్నో సార్లు శాశ్వతంగా ఇక్కడ శాసనసభ్యులు అవడం కోసం మనం కృషి చేయాలని చెప్తూ, అలాగే స్థానిక జనసేన నాయకులు అందరితో సమన్వయం చేసుకోవడానికి మనకు ఎప్పుడు సూచించడం జరుగుతుంది. ఆయన ఎప్పుడు కూడా ఎవరితోటి కూడా వివాదాన్ని కోరుకోడు, ఆచార చరిత్రకు వండేందుకే ఆయన ఎక్కువ ఆసక్తి కనబడతారు. ఎప్పటికీ కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఉండాలని, అలాగే ఆయన ఇంటి నూరేతో ఆయుర్వేదాలతో ఆశ్చర్యంతో ఉండాలని మేమందరం కూడా కోరుకుంటూ ఓకే గురి సార్ చెప్పు. గౌరవ మాజీ మా గురువులు మా అభివృద్ధి నాయకులు మా అందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 27 సంవత్సరాల క్రితం ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు వచ్చిన శ్రీ పెండెం దొరబాబు గారు ఈ రోజు వరకు కూడా స్థానిక ప్రజలతో మమేకమవుతూ స్థానిక బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాల్గొన్నటువంటి వ్యక్తి మరియు ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలో పయనించేటువంటి వ్యక్తి శ్రీ పెండెం దొరబాబు గారు. దొరబాబు గారికి మరొకసారి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ